गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्थाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् प्रणतोऽस्मि मुनित्रयम्। नन सरस्वती नमस्तुभ्यं। का कः पठति ఏర్పడతానన్నా డోలశ్రీ పాడతావనన్నా హర్షిత మహోదయ గాయత్రి నాన్న. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. उत्तमं नाన్న. పఠామి సంస్కృతం अपि గాయత్వా. పఠామి సంస్కృతం పాడతావా? మహోదయ పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. ఫస్ట్ మనం సూక్తి చెప్పుకుందాం. సూక్తి వీడియో ఆఫ్లో ఉందా? అస్తు.
సూక్తి అంటే ఒక మంచి మాట. ఏంటి ఈ మంచి మాట అంటే ఆమ్, క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. క్షణే నష్టే కృతే విద్యా క్షణే కణే నష్టే కృతో ధనం. అంటే ఏంటి? ఇదే అన్నమాట. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ ఏంటిది? చింతయేత్. క్షణయోగే కృతే విద్య క్షణయోగే కృతో ధనం. అంటే ఒక్కొక్క క్షణాన్ని మనము అంటే వృధా చేయకుండా పోగు చేసుకోవడం అంటే ఏంటి? దాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నమాట. ఒక్కొక్క క్షణాన్ని ఒక్కొక్క కణాన్ని, కణం అంటే ఏంటి? ధనాన్ని అన్నమాట. ఒక్కొక్క క్షణం అంటే సమయాన్ని వృధా చేయకుండా ఆ ఖాళీ దొరికిన సమయంలో ఏదో ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే మనకి జ్ఞానం అనేది వృద్ధి పెరుగుతుంది. అలాగే కణం, కణం అంటే ఏంటి? ధనం. ఒక్కొక్క రూపాయిని పోగు చేసుకుంటూ అవసరానికి ఉపయోగిస్తూ అనవసరమైన వాటిని వదిలేస్తూ వాటిని పోగు చేస్తూ ఉంటే ఆ ధనం అనేది కూడా రూపాయి రూపాయి పెరిగి చాలాగా అవుతుంది అనేది దీని యొక్క అర్థం. మనం ఎప్పుడైతే ఒక్కొక్క క్షణాన్ని వృధా చేసుకుంటామో అప్పుడు విద్య అనేది మనం నేర్చుకోవడం తగ్గిద్ది. అలాగే ఒక్కొక్క రూపాయి ఇదేముందిలే అంటూ దాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటే ఎవరి దగ్గరో ఏదైనా వస్తువు ఉందనుకో మనకి నచ్చిద్ది, దానివల్ల నీకు ఉపయోగం ఉందా? ఉంటే కొనుక్కోవాలి. ఉపయోగం లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మనం ఎప్పుడైతే కొనుక్కుంటూ ఉంటామో అది వృధా చేయడం అంటే. అలా వృధా చేస్తే ధన నష్టం జరుగుతుంది. వాళ్ళెవరో టైం ఆడుకుంటున్నారు, ఇంకేదో చేస్తున్నారు అని చెప్పి మనం ఆ సమయాన్ని వృధా చేస్తే మనం నేర్చుకునే జ్ఞానం వృధా అయిపోతుంది కదా. అది వాటిని ఎప్పుడైనా సరే మనకి ఏ సమయం దొరికినా ఏ రూపాయి దొరికినా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే ఉన్నతంగా ఉంటాము అనేది ఈ యొక్క సూక్తి యొక్క అర్థం. అర్థమైందా? అస్తు. స్వపరిచయః. స్వపరిచయః అర్థం మమ మనల్ని నామ లక్ష్మీ అంటే నా పేరు లక్ష్మి. భవత్యాః నామ కిం? హర్షిత వదతు నాన్న. మమ నామ లక్ష్మీః భవత్యాః నామ కిం? మమ నామ హర్షిత. హర్షిత. ఉత్తమం. అదే భవతః నామ కిం అని నిన్ను అడగొచ్చా నేను? అడగకూడదు మహోదయ. ఎందుకని? అది మగవాళ్ళని అడుగుతారు. అది పురుషులని అడుగుతాము. భవతః అంటే మీ యొక్క, అది కూడా మీ యొక్కే. భవత్యాహ అంటే ఇది మీ యొక్క పేరేంటి అని అర్థం. కాకపోతే ఏంటంటే ఇది పురుషులకు అడుగుతాము, ఇది స్త్రీలకు అడుగుతాము. డోలాశ్రీ భవత్యాహ నామ కిం? మమ నామ డోలశ్రీ శివపార్వతి. ఉత్తమం. అనంతరం భవత్యాహ పాఠశాలాయాహ నామ కిం? ఇవి హర్షితాను డోలాశ్రీ ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నాన్ పృచ్చంతు. స్వపరిచయం కరోతు. డోలాశ్రీ వీడియో ఆన్ కరోతు నాన్న. అస్తు. పరిచయం కరోతు పరస్పరం. మమ నామ మమ నామ హర్షిత. భవత్యాహ నామ కిం? మమ నామ డోలశ్రీ శివపార్వతి. భవత్యాః పాఠశాలయాః నామ కిం? మమ పాఠశాలాయాః నామ కిం? గౌతమ్ మోడల్ స్కూల్. నామ కిం అక్కడ ఉపయోగించకూడదు నాన్న. మమ పాఠశాలాయాహ నామ అని చెప్పి పేరు చెప్పాలి. కిమ్ అంటే ఏంటి అంటే ఏంటి, మీ స్కూల్ పేరేంటి అని అర్థం అన్నమాట. మీ పాఠశాల పేరేంటి అనేది కిమ్ యొక్క అర్థం. ఏంటి అనేది ప్రశ్న కిమ్ అంటే. అందుకని మీరేం చెప్తున్నారు? మా పాఠశాల పేరేంటి అంటూ మళ్ళీ చెప్తున్నారు. అలా చెప్పకూడదు. మా పాఠశాల యాహ నామ, మా పాఠశాల యొక్క పేరు అని చెప్పి చెప్పాలి. కిమ్ అనేది సమాధానం చెప్పేటప్పుడు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మమ పాఠశాలాయాః నామ గౌతమ్ మోడల్ స్కూల్.
భవతి కుత్ర నివసతి? ఆ, అహం హైదరాబాద్ నగరే వసామి. హ్మ్. భవత్యాః మాతృः నామ కిం? మమ మాతృః నామ శ్రీబాల. మాతృహు కాదు, మాతుహు నామ. మమ మాతుః నామ శ్రీబాల. బాలా దీర్ఘం తీయాలి. భవత్యాః పితుః నామ కిం? మమ పితుః నామ మురళీకృష్ణ. మురళీకృష్ణ. నువ్వు అడుగునానా, అక్కడ ఇంకో సాయి నా అబ్బాయి పేరు. అవును మహోదయ. హర్షిత, నువ్వు ఆ ప్రశ్న అడుగు సాయిని. భవతః నామ కిం? మమ నామ సాయి నామ భాస్కర్. మమ పాఠశాలాయాః నామ కిం? భవతః పాఠశాలయాః నామ కిం అని అడగాలి. ఇక్కడ భవతః, అది ఇక్కడ పురుషులనైతే భవతః, స్త్రీలనైతే భవత్యాః అని చెప్పాను. అందుకే భవతః పాఠశాలయాః నామ కిం అని అడగొచ్చు. లేదా భవతః విద్యాలయస్య నామ కిం అని కూడా అడగొచ్చు. రెండు రకాలుగా అడగొచ్చు. పాఠశాల అంటే స్త్రీలింగం, అందుకని పాఠశాలయాః నామ అన్నాం. అదే విద్యాలయ అనేది, ఆలయ అనేది పుంలింగ శబ్దం కాబట్టి విద్యాలయస్య అని ఉపయోగించాలి. అందుకని రెండు రాశాను ఇక్కడ. ఇప్పుడు మీరు ఏది అడిగినా శుద్ధమే. పాఠశాలయాః నామ కిం అన్నా శుద్ధమే, అలాగే విద్యాలయస్య నామ కిం అన్నా శుద్ధమే. ఏదైనా ప్రశ్నే అన్నమాట. ఏ ప్రశ్న అయినా, ఈ రెండిట్లో ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. ఇప్పుడు అడుగు. భవతః విద్యాలయస్య నామ కిం? విద్యాలయస్య బిఆర్కే హై స్కూల్. విద్యాలయస్య నామ అని చెప్పాలి. విద్యాలయస్య నామ. బిఆర్కే హై స్కూల్. భవాన్ కుత్ర నివసతి? చీరాల నివసతి. చీరాల నగరే, చీలార నగరంలో, చీరాల నగరే నివసామి. భవతః మాతుః నామ కిం? నా మాతృ నామ దివ్య. ఏం చెప్పావు? మమ అని చెప్పావా? ఏం చెప్పావు? దివ్య. మమ మాతుః నామ దివ్య. ఉత్తమం. అనంతరం భవతః పితుః నామ కిం? మమ పితుః నామ అంజిబాబు. కిం భవాన్ కిం పఠతి? ఏం చదువుతున్నావు? అహం పంచమ పఠామి. పంచమ వర్గే పఠామి. పఠామి. మళ్ళీ పునః సమాధానం వదతు. అహం పంచమ వర్గే పఠామి. ఉత్తమం. భవతః పాఠశాల కుత్ర అస్తి? మీ పాఠశాల ఎక్కడుంది? అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? మమ పాఠశాల కొత్తపట్టణే అస్తి. ఇక్కడ ఎందుకని అస్తి చెప్పాము, ఇక్కడ ఎందుకని పఠామి చెప్పాము? నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే పఠామి, కాధామి, నివసామి, లిఖామి ఇలా మీ అంటూ ఉపయోగిస్తావు. మీ అంటే ఏంటి? నేను అని. అహం అన్నా నేను ఇలా చెప్తాము. అలాగే ఇంకొక వ్యక్తి, ఇప్పుడు హర్షిత అన్నాం కదా. హర్షిత ఎక్కడ ఉంది అంటే హైదరాబాదు నగరే వసతి మనం చెప్తున్నాం ఆవిడ గురించి కూడా. అప్పుడు దాన్ని చెప్పేటప్పుడు తి,
నివసతి, లిఖతి, హర్షిత పుస్తకం లిఖతి, పాఠం లిఖతి, సంస్కృతం లిఖతి, సంస్కృతం వదతి, కాదతి, అల్పాహారం కాదతి. ఇట్లా చెప్పేటప్పుడు ఒకరి గురించి చెప్పేటప్పుడైతే కాదతి అని ఉపయోగించాలి, అది పేరుతో ఉపయోగించేదే. అదే త్వం ఇలా ఉపయోగించామనుకో అది మళ్ళీ వేరే రకంగా ఉపయోగించాల్సి వస్తుంది. మనం ముందు ముందు వెళ్ళేటప్పుడు అవి ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఇలా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఏం తెలుసుకుందాం, నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు పఠామి, లిఖామి, వసామి ఇట్లా చెప్పుకుంటాం. నా గురించి నేను ఎక్కడ ఉంటున్నాను, అహం గుంటూరు నగరే నివసామి, అహం సంస్కృతం పాఠయామి, అహం సంస్కృతం లిఖామి, ఇట్లా మీ అంటూ చెప్పుకుంటాను నేను నా గురించి కాబట్టి. అదే ఇప్పుడు ఆ ఈశాని ఉంది, ఈశాని కుత్ర అస్తి, ఎక్కడున్నావు నువ్వు? అన్మ్యూట్ కరోతు. భాగ్యనగరే నివసామి. భాగ్యనగరే. అదే నేను చెప్పాలనుకో ఈశాని భాగ్యనగరే నివసతి అని చెప్తాను. అదే నువ్వు చెప్పావు కాబట్టి నివసామి అని చెప్పావు. అర్థమవుతుందా ఎక్కడ మనం వేరే వ్యత్యాసం చూపిస్తున్నామో? అర్థమవుతుందా హర్షిత, డోలాశ్రీ, అర్థమవుతున్నాయా? మహోదయ. ఉత్తమం. అనంతరం అగ్రే గచ్చామః అంటే ముందుకు వెళ్దాం. ఏమండి శిష్టాచారః? శిష్టాచారః అంటే ఏంటి? అంటే ఏంటి నాన్న శిష్టాచారః అంటే? మనం ఎవరినైనా పలకరించేటప్పుడు మనం ప్రతినిత్యం అంటే రెగ్యులర్ గా అంటాం కదా, ప్రతినిత్యం ఏదైతే ఉపయోగిస్తామో అవి అన్నమాట. ఏమేమి ఉపయోగిస్తాము? హలో అంటాం. హలో అంటాను ఏమంటాము? హరి ఓం. హరి ఓం అంటాము. అలాగే ఇంకా ఏం చెప్తాము? ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే ఏమని చెప్తాము? నమస్తే. ఉత్తమం. అందరూ కలిసి చెప్పండి, పర్వాలేదు. తర్వాత ఇంకా ఏం చెప్తాము? ఉదయం లెగవంగానే సుప్రభాతం. ఎందుకు మనం ఇప్పుడు మీరు అలానే చెప్తున్నారా? ఇదివరకు గుడ్ మార్నింగ్ అంటూ చెప్పారు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? సుప్రభాతం. సుప్రభాతం. సు అంటే ఏంటి? మంచి. భాతం అంటే ఏంటి? ఉషోదయం, మంచి రోజు అని కూడా అర్థం అనమాట. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటే కూడా అంతే కదా. ఇంగ్లీష్ లో గుడ్ అంటే ఏంటి? మంచి. మార్నింగ్ అంటే ఉదయము, మంచి ఉదయము. అలాగే సుప్రభాతం అనేది అంటే భాతం అనేది కిరణం అని కూడా వస్తుంది. మంచి కిరణాలు ఉదయాన్నే ఏమొస్తాయి అలా, మంచి రోజు అని చెప్పవచ్చు. అలాగే మరి రాత్రి పడుకునేటప్పుడు ఏం చెప్పి పడుకుంటాం? శుభరాత్రి. శుభరాత్రి. అది కూడా షు అంటే కూడా మంచి, మంచి రాత్రి, మంచిగా నిద్రపోవాలి అంటూ చెప్తాము. అనంతరం మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటి? క్షమ్యతాం. తప్పు చేస్తాము, ఏదైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు కాదు మనకి తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేస్తాము. అప్పుడు అదేంటి అలా చేసావు అని అనగానే మనం ఏమని చెప్తాము? సారీ అంటాం కదా. కాదు, క్షమ్యతాం, క్షమామ్యాచితే అంటే నేను నన్ను క్షమించమని కోరుకుంటున్నాను, క్షమించండి అని అర్థం. ఇంకా అప్పుడు మీరు క్షమ్యతామని చెప్పంగానే అనంతరం సమాధానం ఏమని చెప్తారు వాళ్ళు? చింతమాస్తు అంటారు. పర్వాలేదులే, తెలియక చేసావు కదా, పర్వాలేదులే అనే అర్థాలు వస్తాయి చింతామాస్తు అంటే. అనంతరం వర్ణమాల. వర్ణమాల అంటే ఏంటి? వర్ణమాల అంటే వర్ణం అంటే అక్షరం, ఒక్కొక్క అక్షరం వర్ణం. అలానే ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒక మాలలా ఉన్నాయి అన్నమాట, ఒకదానికి ఒకటి సంబంధంతో మాలలా ఉన్నాయి కాబట్టి మాల. వర్ణమాల, వర్ణాల యొక్క వర్ణానాం మాల, వర్ణమాల అంటే. ఏముంటాయి ఇవి? ఆ నుంచి అమహ వరకు ఉండే వాటిని స్వరాలు. స్వరాలు. వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి స్వరాల్లో? 2 రకాలు. ఎలా చెప్తారు? ఏమేమి రకాలు? దీర్ఘ స్వరాలు, హ్రస్వ స్వరాలు. ఉత్తమం. ఏమేంటి అవి? ఆ, ఈ, ఉ, రు, లు హ్రస్వ స్వరాలు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ దీర్ఘ స్వరాలు.
ఉమ్. మరి ఇవి ఎందుకని చెప్పలేదు అమ్మహాలు? అవి ఎందులోకి వస్తాయి అవి? అమ్మ అంటే మకార సహిత ఆకారము. ఉమ్. అహ అంటే విసర్గ సహిత ఆకారం. ఎందుకంటే ఆ పక్కన రెండు చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇది విసర్గ, ఇది పైన మకారం అనుస్వారం ఉంది కాబట్టి ఇది అనుస్వార అంతో ఉంది కాబట్టి అది దీర్ఘస్వరము కాదు, హ్రస్వస్వరము కాదు. వాటికి వేరే కోణం ఉంది. ఇంకా తర్వాత అనంతరం వచ్చే వాటిని ఏమంటాం? వీటిని ఇంతవరకు వ్యంజనాని, ఇంతవరకు ఉన్న వాటిని వర్గీయ వ్యంజనాలు. ఎందుకు వర్గీయ వ్యంజనాలు అయ్యాయి ఇవి? అవి ఒక సమూహంలో ఉంటాయి. ఉమ్. అప్పుడు ఒక్కొక్క దాన్ని ఏమంటాము? ఇదేం వర్గం అని ఇదేం వర్గం అంటాము? కావర్గం, చావర్గం, టవర్గం, తావర్గం, పావర్గం. అలా 5 వర్గాలు ఉన్నాయి. పంచవర్గాని సంతి. పంచవర్గాన్ని వర్గీయ వ్యంజనాని ఇది ఉక్తవంతః అని అంటాం మనం. అలాగే ఈ వర్గాల్ని కూడా మళ్ళీ 3 రకాలుగా విభజించాం. ఎలా? అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అనునాసికలు. ఏమేంటి అవి? క, చ, ట, త, ప, గ, జ, డ, ద, బ అల్ప ప్రాణాక్షరాలు. ఠ, 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 ధ, భ, ఘ, ఝ, ఢ, ధ, భ మహాప్రాణాక్షరాలు. న్య, న్య, ణ, న, మ అనునాసికలు. ఈ నా అనేదానికి వ్యత్యాసం ఎలా చూపిస్తారు మీరు? ఎలా పలుకుతారు? నాని ఎలా పలుకుతారు? నా అన్నప్పుడు నాలిక అలానే పైనే ఉండాలి, అంగిలి భాగాన్ని మూర్ధన్యానికి తగులుతూ. ఎలా? నా 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 అనాలి. అదే నా అన్నాం, నా మా లేకపోతే ఇప్పుడు మీరు పలికినప్పుడు ఎలా వినిపిస్తుంది? నా నా రెండు ఒకలాగే వినిపించాయి నాకు. అలా కాదు, నా అనా పలికినప్పుడు నా నాలిక పైనే ఉంచి శబ్దం రావాలి. నా నా చెప్పండి ఒకసారి. నా, నా నాలిక పైనే ఉంచాలి మూర్ధన్యానికి తగులుతూ. నా. ఇంకొకసారి చెప్పు హర్షిత. నా, ఆ మామూలు ఈ నాని ఇంకో నాని ఎలా పలుకుతావు? నా. నా. ఇప్పుడు తేడా అర్థమవుతుందా? ఉచ్చారణ ఎలా అర్థమైందా? అమ్మవుది. అలా రెండిటికి మనం అక్షరం చెప్తున్నాము అంటే ఆ అక్షరము ఏంటి అనేది మనం వినంగానే అర్థం కావాలి. లేదు అంటే ఈ నాకి రెండిటికి అర్థం కాదు. ఏ నా చెప్తున్నామో మనకు అర్థం కాదు. అందుకని పలికేటప్పుడు అలా ఉండాలి. అనంతరం ఇంకా ఏమేమి ఉన్నాయి? వీటిని ఏమంటాము? అవర్గీయ వ్యంజనాలు. అవర్గీయ వ్యంజనాలు. ఎందుకు? అవి సమూహంలో ఉండవు. ఉండవు. ఒక్కొక్క అక్షరమే ఉంటాయి వీటికి. ఇంకా వేరే వీటికంటూ సంబంధాలు ఏమీ ఉండవు ఏ అక్షరాలతో వీటికి. అందుకని ఇవి అవర్గీయ వ్యంజనాలు. తర్వాత ఇవి సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు ఏమేంటి అవి? క్ష, త్ర, జ్ఞ, శ్ర. క్ష, త్ర, జ్ఞ, శ్ర. ఈ అక్షరాలు ఎలా చెప్పారు ఇవి సంయుక్తాక్షరాలని? 2 వ్యంజనాలు కలిస్తే ఒక హలంత అక్షరము ఒక పూర్ణ అక్షరము కలిసి ఒక నూతన అక్షరం వస్తుంది. అది ఏం అక్షరం? ఇది క్ష. క్ష అనే అక్షరానికి ఏమేమి అక్షరాలు కలిసాయి? ఉక్, ష. ఇక్కు యోగే ష. ఇక్కు ప్లస్ ష అనొచ్చు, ఇక్కు యోగే ష అని కూడా అనొచ్చు. అంటే అక్ష అనే అక్షరం వచ్చింది. అలాగే త్రా ఉత్ యోగే రా. ఉత్ యోగే రా. జ్ఞా ఎలా వచ్చింది? ఇజ్ అంటే ఇది. ఈ జా ఉంది చూసారా? ఈ జాకి హలంతాక్షరం. ఈ జాకి ఎప్పుడైతే గీత ఎలా వస్తుందో అది ఇజ్ అన్నమాట. ఇజ్ యోగే ఈ న్యా ఉంది కదా, యా. ఈ యా అనే అక్షరం కలిపినప్పుడు న్యా వచ్చింది. మనం పలికేటప్పుడు వినిపిస్తుందా మీకు? 2 అక్షరాల శబ్దాలు వినిపిస్తున్నాయి. అర్థమవుతుందా? జ్ఞా జ్ఞా అంటున్నాం కదా, ఇజ్ వినిపిస్తుంది, యా అనునాసిక యా వినిపిస్తుంది. అప్పుడు అది జ్ఞా అయింది. క్షా కూడా చూడండి, క్ష అన్నాం.
ఉక్ ఇక్కు వినిపిస్తుంది. మ్యామ్ ఉక్ ప్లస్ షా క్ష అని. అలాగే త్రా కూడా అలానే. ఈ శ్రా ఎలా వినిపిస్తుంది? శ్రా అనగానే ఉష్యోగే రా. ఆ ఈ ఇష్ ఉంది కదా, ఈ షా యోగే రా కలిసినప్పుడు శ్రా వచ్చింది. ఉత్తమం నాన్న. మ్యామ్ ఆ, ఇక్కడ మీ స్క్రీన్ కనిపించట్లేదు నాకు. కనిపించడం లేదా? ఆ, హర్షిత మీకు కనిపిస్తుందా? మహోదయ. కనిపిస్తుందా? అక్కడ ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఏమో హరుష్ చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రానా? ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఇవన్నీ. ఇవి మనం ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నామో సంయుక్త అక్షరాలు ఎలా రాయాలి, ఏ అక్షరాలు కలిస్తే ఎలా వచ్చాయి అనేది ఇవి అన్నమాట. మనకి వీటిని ఏమన్నామో ఇక్క అనే హలంత అక్షరాలని కూడా అంటాం వీటిని. ఎందుకంటే ఈ అక్షరం ఎప్పుడూ అలంత అక్షరాలే. వీటికి ఎప్పుడు స్వరం, ఒక స్వరం ఆ అనే స్వరం కలవడం వల్ల ఈ కా చ ట త ప అనే అక్షరాలు ఇలా వచ్చాయి. లేదంటే మనం ఎలా పలకాలి? ఇక్ ఇచ్ ఇట్ ఇత్ ఉప్పు ఇట్లా పలుకుతూ వెళ్ళాలన్నమాట. ఈ అక్షరం పూర్ణ అక్షరం కాదు. అందుకే వీటిని హలంత అక్షరాణి అని కూడా అంటారు వీటిని. అనంతరం ఇవి వచ్చే స్థానాలు చెప్తారా? ఇప్పుడు ఉమ్, కనిపిస్తుంది. వస్తున్నాను. చెప్పండి అన్న, ఈ అక్షరాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఆ క ఖ గ ఘ ఞ హ. కంఠవ్య. కంఠం నుంచి వచ్చాయి. ఉత్తమం. ఈ ఇవి ఈ చ ఛ జ ఝ ఞ య ష. ఉమ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి పలుకుతున్నప్పుడు ఇవి? తాళవ్య. తాళాలంటే ఇవి ఈ దవడలు, రెండు దవడలు కలిసినప్పుడు వచ్చే ఆ గ్యాప్ లో నుంచి వస్తుందన్నమాట అవి అక్షరాలు. ఇంకా ఏమేమంటే రు రు ట ఠ డ ఢ ణ ర ష. మూర్ధన్య. మూర్ధన్య. ఉత్తమం. లు త థ ద ధ న ల. దంతవ్య. దంత సా కూడా లా సా. దంత్య. దంతవ్య కాదు, దంత్య. ఉ ఉ ప ఫ బ భ మ ఓష్ఠవ్య. ఓష్ఠ్య. ఓష్ట్య. ఇంకా ఏమేమి అక్షరాలు మిగిలాయి? ఏ ఏ. ఉమ్, ఏ ఐ. ఏ ఏలు కాదు, ఏ ఐ. ఏ ఐ. కంఠతాళవ్య. కంఠతాళవ్య. ఓ ఔ కంఠోష్ఠ. కంఠోష్ట్య. వా ఇంకా వా. ఓష్ఠ్య. సంతోష్ట్య. ఉత్తమం. ఇది మనం వర్ణమాల స్వరాలకు సంబంధించి మనం నేర్చుకున్న ఒక గీతము. ముందుకు వెళ్దామా? గాయత్రివంతురా పాడతారా? ముందుకు వెళ్దామా? అగ్రే గచ్చామా? అమ్మా, ముందుకెళ్ళాము. ఉత్తమం. ఇది గుడింతాలు. ఈ గుడింతాలు మీరు రోజు ఒకసారైనా చదువుతున్నారా? ఎక్కువ మహాప్రాణాక్షరాలు చదవండి, కొంచెం మనకి బాగా ఉచ్చారణ బాగా వస్తుంది. అల్ప ప్రాణాక్షరం ఎప్పుడైనా పలుకుతాము సులభంగా, కానీ ఇవి మాత్రం మీరు మహాప్రాణాక్షరాలు గుడింతాలు మాత్రం రోజుకి ఏదో 2 గుడింతాలైనా సరే పలుకుతూ ఉంటే మనకి అక్షరం పలకడము అనేది, స్వరం ఎలా పలకాలనేది బాగా అర్థమవుతుంది. అదొకటి నేర్చుకోండి. అనంతరం ఇవేంటివి? మనము ఎవరిని ఎలా పలుకుతాము? పిల్లల్ని అయితే సంస్కృతంలో ఎలా అంటాము, యువకులనైతే ఎలా అంటాము, కొంచెం పెద్దవాళ్ళనైతే ఎలా అంటాము, అలా స్త్రీలనైతే ఎలా అంటాము, ఇలా చెప్పడానికి మన సంస్కృతంలో ఇలా అంటాము అని చూపిస్తున్నారనమాట. అదే పిల్లల్ని ఏమంటాము? అప్పుడే పుట్టిన పిల్లల్నైతే శిశుహు అంటాము. శిశుహు అంటే చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఆ శిశువులు.
తర్వాత ఏమంటాము? ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతారు. వాళ్ళని ఏమంటాము హర్షిత? బాలకః ఆహ బాలకః. బాలకః అంటే ఇప్పుడు మీరే అన్నమాట. మీరు పిల్లలు, బాలకులు, బాలకః. అదే అబ్బాయిలనైతే. ఆ తర్వాత అమ్మాయిలనైతే ఏమంటాము? బాలిక బాలిక బాలిక. ఉత్తమం. అలాగే ఇంకొంచెం మీరు కాలేజీకి వెళ్ళే స్టేజ్ వస్తుంది. ఆ సమయంలో ఉన్న వాళ్ళని యువకః యువకః. అదే స్త్రీనైతే యువతి యువతిః అంటాము. ఇంకొంచెం ఇప్పుడు జాబు చేస్తారు. జాబు చేసే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళని పురుషః పురుష పురుషః అంటాము. అదే స్త్రీనైతే మహిళ మహిళ. దీర్ఘం తీయాలి నాన్న. మహిళ. మహిళ ఆ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం 50 ఏళ్ళ తర్వాత వాళ్ళని ఏమవుతారు? 50, వృద్ధ 60 ఏళ్ళు దాటాక వృద్ధః వృద్ధ వృద్ధ అంటాము. అది ఎవరిని వృద్ధ ఎవరిని అంటాము? పెద్ద మగవాళ్ళని. అదే ఆడవాళ్ళనైతే వృద్ధ వృద్ధ అంటాము. ఉత్తమం. ఆ తర్వాత మనకేంటి మొత్తం ఎన్ని లింగాలు ఉంటాయి మనకి సంస్కృతంలో? మూడు లింగాలు మూడు లింగాలు ఏమేమి ఉంటాయి? పుల్లింగం స్త్రీలింగం స్త్రీలింగం నపుంసకలింగం ఉత్తమం. అవేంటివి ఇక్కడ చూపిస్తున్నారు. 3 లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని చెప్పండి. అది ఏ లింగము? ఇప్పుడు మనకేంటి మన ప్రపంచంలో మనకి కనిపించేవి, వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాము. అన్నిటిని ఒక పేరుతో పిలవలేం కదా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాము. అవి ఏంటివి, ఎలా పిలుస్తాము అనేది ఇక్కడ చూపిస్తున్నాము. అస్మాకం మన యొక్క, సుందరః అందమైన, పరివేషః పరివేషః అంటే వాతావరణము. అదే పరివేషకః అని వచ్చామనుకో, ఇది పరివేషః అంటే వాతావరణము. ఇక్కడ కహ అని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఏమవుతుంది? వడ్డించేవాడు. అటు చుట్టూ తిరిగి అందరికి ఏం కావాలి అని వడ్డిస్తారు చూసారా, వంట. వాళ్ళని పరివేషకః అంటాం. ఇది పరివేషః అంటే అందమైన వాతావరణము, ప్రపంచము అని కూడా వస్తుంది. అస్మాకం మన యొక్క, సుందరః అంటే అందమైన, పరివేషః పరివేషః అంటే వాతావరణము లేదా ప్రపంచము. ఏమేమి ఉన్నాయి మన అందమైన ప్రపంచంలో? వాటిని ఇవేమిటిని ఎలా అంటాము అనేది ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి నాన్న. ఏమేమి ఉన్నాయి అక్కడ? చంద్రః ఉమ్, మేఘః పర్వతః ఖగః సూర్యః వృక్షః ఒకరు బాలః పుంలింగ శబ్దాలన్నీ చెప్పండి నాన్న. ఇంకొకరు స్త్రీలింగ శబ్దాలు చెప్పండి. ఇంకొకరు నపుంసకలింగ శబ్దాలు చెప్పండి. ఉమ్, చంద్రః మేఘః పర్వతః సూర్యః ఖగాः వృక్షः మృగాः బాలः శశకः హంసः పుంలింగ శబ్దం ఉమ్. చటకః చటకః కూడా ఉంది పుంలింగ శబ్ద. స్త్రీలింగ శబ్దః శబ్దాః శబ్దః శబ్దాః ఉమ్, బాలికాః బాలికాః వా? బాలికాః బాలికా బాలికా సారీనా. క్షమ్యతాం ఉత్తమం. బాలికా సరిత వీడియో ఆన్ చేయనా? మహోదయ్ వీడియో ఆన్ చేయతల్లి. బాలిక ఉమ్, ఉమ్, ఉమ్. శిశక ఎక్కడుందిరా? ఏం చెప్తున్నావు? బుక్ లోనే చూడు. ఇక్కడే ఏముంది? సరిత ఉంది, ఇంకా బాల ఉంది, నౌక ఉంది, ఇంకా బాల ఆ శిష కనిపించట్లే గురుగారు. అవును, మీ పుస్తకంలో ఉంది కదా నాన్న. ఆ పుస్తకంలో పేపరే కదా నేను స్లైడ్ లో పెట్టాను. పుస్తకంలో బాలిక అని ఉంది. బాలిక మొదటి లెసన్ చూడు. నువ్వు పక్క చూస్తున్నావు.
అందమైన సుందర అస్మాకం సుందర ప్రదేశం ఉంది చూసావా, ప్రదివేశ. ఇదిగో ఇవి. అదే అదే అందులోనే చూడు ఏమున్నాయి. అక్కడే శిశు బాలిక ఉంది, ఇక్కడ బాల ఉంది. పర్వాలేదు. అన్ని నువ్వు విసర్గ చెప్తున్నావుగా, బాలికాహ అని. బాలిక ఆ బాలిక సరిత ఉమ్, ఇంకా ఏమి లేవు. నౌక. నౌక ఉమ్, హన్ ఇంకంతే. అంతే. అలాగే నపుంసకలింగ శబ్దాలు ఏమున్నాయి, ఎవరు చెప్తారు? పత్రం, ఉమ్, పుష్పం, ఉమ్, గాసం. ఉమ్. ఇక్కడ ఫలం కూడా చెట్టు నుంచి జారి పడిపోతుంది. ఫలం, కానీ ఇక్కడ పేరు లేదు, నేను రాస్తాను. ఇది ఫలం కాదు, అది ఒత్తు ఫలం. ఫా అనకూడదు, ఫలం. ఇవి ఏమంటేవి? పుష్పము, పత్రము, గాసము. గాసం చెప్పలేదు, గాసము. ఇంతవరకు నపుంసకలింగ శబ్దాలు. ఏమేమి అంటాం అయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఇది చెప్పండి, ఇక్కడ కగాహ అన్నారు కదా, ఇది ఏకవచనమా బహువచనమా? బహువచనం. బహువచనం. ఏకవచనం అయితే ఏముంది? ఖగః. కగహ. మరి ఇక్కడ మృగాహ ఉంది కదా, అది మరి బహువచనం. మరి ఏకవచనం అయితే ఎలా ఉంటుంది? మృగః. మృగః. ఉత్తమం. ఇక్కడ బాలహ అన్నారు కదా, నేను బాలాహ అంటాను. అప్పుడు దాన్ని ఏమంటారు? బాలాహ అంటే బహువచనం. 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 ఇక్కడ కూడా బాలా అంది. ఇది కూడా బాలకః, బాలక. నేను బాలికాహ అన్నాను, లేదా బాలాహ అన్నాను, అప్పుడు అది ఏమవుతుంది? బహువచనం. బహువచనమే. దీనికి ఇది బహువచనమే, ఇది బహువచనం. బాలాహ, బాలికాహ అన్న. ఉత్తమం. అదే పుష్పం ఉంది, పుష్పము నేను పుష్పాణి అన్నాను, అప్పుడు అదేంటి? బహువచనం. పుష్పం అంటే ఒకటే పువ్వు, పుష్పాణి అంటే చాలా పువ్వు. పత్రం, పత్రాణి. పత్రం అంటే ఒకటే, పత్రాణి అంటే చాలా. అలాగే ఇక్కడ నౌక ఉంది, నౌక ఒకటే, నౌకాహ అంటే చాలా పడవలు అన్నట్లు. అనంతరం సంఖ్యః. చదువుతారా? ఒకసారి చదవండి. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. ఆరుష్ చదువుతున్నారు కదా నాన్న, ఆరుష్ చదివాక నువ్వు చదివిది కానీ పార్వతి చదువు నాన్న. ఆరుష్. ఏకదశ, ఏకాదశ దీర్ఘముంది. ఏకాదశ, ద్విదశ, ద్వాదశ. సారీ మాస్టర్. ఎందుకంటే నా ల్యాప్టాప్ స్క్రీన్ కొంచెం డార్క్ గా ఉంది, అందుకని నేను ఇంత క్లియర్ గా చదవలేను. సరే సరే చెప్పు. సరే నేను చెప్తాను, నువ్వు పలుకైతే. ఏకాదశ. ఆరుష్ నేను చెప్తాను, నువ్వు ఒకసారి పలుకు. ఏకాదశ, ఏకాదశ, ద్వాదశ, ద్వాదశ, త్రయోదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ. హరి ఓం. ఉన్నావా ఆరుష్? చతుర్దశ. పంచదశ. ఉన్నాను. వినిపించడం లేదు నీ మాట. మ్యామ్ మీ స్క్రీన్ బ్లాంక్ వస్తుంది మ్యామ్ ఇక్కడ, అంటే మీ స్క్రీన్ నా స్క్రీన్ అరే మీ అందరికీ ఎలా ఉంది నాన్న? అయితే మీకు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఏమోనండి, ఒకసారి చూసుకోండి. సరే నాన్న. శివపార్వతి చదువు నాన్న. చూడు. ఏకం,
द्वे కావాలని त्रीणि అదే బ్లాక్ चत्वारि కావాలి पञ्च षट् చదివిన టైంకి सप्त బ్లాక్ ఉంది నిజం अष्ट చెప్పు नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टादश नवदश विंशतिः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षड्विंशतिः सप्तविंशतिः अष्टविंशतिः नवविंशतिः అష్టావింశతిః अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयोत्रिंशत् త్రయస్ त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् పంచ చతుస్త్రింశత్ चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चत्वारिंशत् एकचत्वारिंशत् द्विचत्वारिंशत् त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चाशत् ఉత్తమం. అన్యః కోపి పఠితా వా అగ్రే గచ్చామః వా? ముందుకు వెళ్దామా? ఎవరైనా చదువుతారా? महोदयन చదువునాను. एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टादश नवदश विंशतिः एकविंशतिः द्वाविंशतिः त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः షడ్ षट्विंशतिः सप्तविंशतिः अष्टविंशतिः అష్టావింశతిః अष्टाविंशतिः त्रिंशत् నవవింశతిః नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयस्त्रिंशत् चत्वार्त्रिंशत् చతుస్త్రింశత్ चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् షట్త్రింశత్ षट्त्रिंशत् सप्तत्रिंशत् అష్టాత్రింశత్ अष्टात्रिंशत् नवत्रिंशत् చత్వారింశత్ एकचत्वारिंशत् ద్విచత్వారింశత్ द्विचत्वारिंशत् త్రిచత్వారింశత్ त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् చతుశ్చత్వారింశత్ चतुश्चत्वारिंशत् पञ्चाशत् పంచచత్వారింశత్ पञ्चचत्वारिंशत् షట్చత్వారింశత్ षट्चत्वारिंशत् సప్తచత్వారింశత్ అష్టచత్వారింశత్ अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् పంచాశత్. మీకు క్లారిటీగా కనిపించడం లేదా? చక్కగా కనిపిస్తుందా? అర్థమవుతుందా? లేదు అర్థం కావడం లేదు అంటే ఇక్కడ ఇవి నేను రాశాను, ఇలా మ్యామ్ రాసి ఇప్పుడు నేను పెడతాను. వినిపిస్తున్నానా? ఇప్పుడు నా మాట వినిపిస్తుంది. ఆడియో చెక్ చేద్దాం ఫైల్ ఇది స్పీకర్స్ ఇక్కడ ల్యాప్టాప్ దగ్గర ఇంకా చెప్పడానికి వినిపిస్తుంది. రవికి అది చెక్ నీకు ఇక్కడ చేద్దాం. స్క్రీన్ బాగానే కనిపిస్తుందా ఆరుష్?
ఇది ఇప్పుడు బాగా కనిపిస్తుంది కానీ మధ్యలో నా ల్యాప్టాప్ క్రాష్ అయింది ఎందుకో. సరే అస్తు. ముందుకు వెళ్దాము. ఇయర్ ఇక్కడ ఫోన్స్ ఏంటి వస్తున్నాయి సరిగ్గా తిదయః. చూద్దాం. తిదయః అంటే ఏంటి? మనముకి ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు ఏదైనా మనం ఏ తిథిలో పుట్టాము అనేది అలాంటివి చూసుకుంటూ ఉంటాం. ఇవేంటి? చంద్రుని యొక్క కాలమానం ప్రకారము ఆయన చంద్రుడు వృద్ధి అంటే పౌర్ణమి అప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని తిథులు పాడ్యమి విద్య ఉంటాయి. అలా ఇలా పౌర్ణమి దాకా ఉంటాయి. అలాగే పౌర్ణమి తర్వాత కూడా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని చెప్పి పౌర్ణమి అయితే ఆ రోజు పౌర్ణమి లేదా పూర్ణిమ అంటాము. లేదా అమావాస్య. అమావాస్య రోజు ఏంటి? చంద్రుడు అసలు కనిపించడు, అది నల్లగా ఉంటాడు, అప్పుడు దాన్ని కృష్ణపక్ష అంటాము. అదే పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా కనిపిస్తాడు? తెల్లగా రౌండ్ గా చాలా అందంగా కనిపిస్తాడు, ఆయన పూర్తిగా కనిపిస్తాడు, అప్పుడు ఆయన్ని శుక్లపక్షము అంటారు. శుక్లము అంటే ఏంటి? తెల్లని తెలుపు వర్ణాన్ని శుక్లము అంటారు. కృష్ణ అంటే ఏంటి? నల్లగా ఉండేదాన్ని కృష్ణపక్షం. పక్ష అంటే ఏంటి? 15 రోజులు, నెలలో 15 రోజుల్ని ఒక పక్షము అంటాము. అలాగే పౌర్ణమి అప్పుడు ఉన్న 15 రోజుల్ని శుక్లపక్ష అని, పౌర్ణమి తర్వాత వచ్చిన పక్షాన్ని కృష్ణపక్ష అంటాము. అది అలాగే ఈ పాడ్యమి అనే దాన్ని ప్రతిపద అని కూడా అంటాము. అలాగే విదియాని ద్వితీయ అని, తదియాని తృతీయ అని, చవితిని చతుర్థి అని కూడా అంటామన్నమాట. ఇవి మనకి తిథులు తెలియాలి అని చెప్పి ఇవి నేను చెప్తున్నాను. ఆ తర్వాత అనంతరం అస్మాకం గృహం కుటుంబం చ అంటే ఏంటి? మన యొక్క కుటుంబము, ఇల్లు. గృహం అంటే ఇల్లు, మన యొక్క ఇల్లు. కుటుంబం చ అంటే కుటుంబము మరియు కుటుంబం యొక్క బంధువుల్ని ఏమంటాము, ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఏమంటాము అనేది ఇప్పుడు చూద్దాం. ఏమేమంటాము? ఎవరు చెప్తారు? నేను చెప్తాను మొదలు. చెప్పు. వ్యంజనం, ఇలా క్లోజ్ చేస్తాను, కనిపించనివ్వను, మీరు చెప్పాలి. ఏమేమి ఉంటాయి మన ఇంట్లో? సర్వసాధారణంగా ఏమేమి ఉపయోగిస్తాము? వాటిని సంస్కృతంలోనే చెప్పాలి. వ్యంజనం, ఉమ్, ద్వారం, ఉమ్, దర్పణః, ఉమ్. ఇంకా వస్త్రం, ఉమ్, ఉమ్. చమసహ. చమసహ అంటే స్పూను. ఇంకా వస్త్రం, ఉమ్, లేఖని, ఉమ్, పుస్తకం, ఉమ్, ఉమ్, కందుకం, ఉమ్, పాదత్రాణం, ఉమ్, ఉమ్, దీపకః, ఉమ్, భూషణం, ఘటిక, ఉమ్, ఘటః, ఉమ్. ఉత్తమం. ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, ఈ ఘటిక ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఇక్కడ పెట్టున్నాయి కదా, ఒక బల్ల అన్నాం కదా, ఈ బల్లని ఏమంటాము? ఎవరైనా చెప్తారా? ఆసందః. బల్ల. ఆసందః కుర్చీ. ఉత్పీఠిక అంటే బల్ల. పీట. ఇదంతా పీట, పెద్ద పీట ఇది, అంతేనా? అలా. ఉత్తమం. అలాగే చమసహ పెట్టారు కదా, ఒక ప్లేట్ ఉంది కదా, దీన్ని ఏమంటాము? స్థాలిక అంటాము. ప్లేటుని స్థాలిక అంటాము, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మనం సర్వసాధారణంగా ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే వస్తువులు. బట్టలేంది బయటికి వెళ్ళాము, అద్దం చూసుకుంది సోప్ చేసుకోలేము. అలాగే చిత్రాలు, దేవుడి పటాలు గాని ఏదైనా చూసి నమస్కారం చేసుకుని ఇంట్లో నుంచి అడుగు బయట పెడతామా? లేదు. అలాగే ద్వారం ఉండాలి కదా ఇంట్లోకి రావాలంటే. ద్వారం అంటే తలుపు, అది చెప్పులు లేకుండా అడుగు బయట పెట్టలేము. పాదత్రాణము. ఘటః, కుండలో నీరు లేకుండా మనం తాగలేము.
పుస్తకం లేకుండా చదువుకోలేము, పెన్ను లేకుండా రాయలేము. గటిక వాచి లేకుండా, గటిక లేకుండా ఏంటి, గటిక వినా సమయం నా దృశ్యతే, సమయాన్ని మనం చూడలేము. వినా అంటే లేకుండా అని, గటిక లేకుండా. ఇక అలాగే చెమసహ, స్పూన్, స్పూన్ వినా, చెమసహ వినా ఏం చేయలేము. అల్పాహారం నా కాదామి, తినలేను, నేను తినలేను. అలాగే కాదితవంతః, మనం తినలేము. నా కాదితవంతః, మనం తినలేము. వయం. అనంతరం కుటుంబ ఆ, మన యొక్క కుటుంబాన్ని ఏమంటాము, తెలుగులోనూ కుటుంబం అనే అంటాము, అలాగే సంస్కృతంలో కూడా కుటుంబః అని అంటాం. తెలుగులో అయితే కుటుంబము అని ము అంటాము, ఇది కుటుంబః అంటాము మన సంస్కృతంలో. ఫ్యామిలీ. అలాగే హిందీలో పరివార్ అంటాం. ఇంక ఎవరెవరు ఉంటారు, కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరిని ఎలా పిలుస్తాం, ఎవరు చెప్తారు? నేను చెప్తాను మహోదయ. ఆ చెప్పండి. కొన్ని హర్షిత చెప్తుంది, తర్వాత కొన్ని డోలాశ్రీ చెప్తారు. నానా ఏమేమి ఉంటాయి, ఎవరెవరిని ఏమని పిలుస్తాము? అమ్మ నాన్న, మాతా పిత. ఉమ్, నాన్న వాళ్ళ నాన్న పితామహ, ఉమ్, నాయనమ్మ మాతామహ, మాతామహీ. ఆ నానమ్మని ఏమంటాము? పితామహి. ఒకటే గుర్తు పెట్టుకోండి, తండ్రి, పిత అంటే తండ్రి కదా, తండ్రి వాళ్ళ అమ్మ పితామహి, తండ్రి వాళ్ళ నాన్నగారు పితామహ. అస్తువా? అర్థమవుతుందా? అవగతం వా? మహోదయ. అలాగే అమ్మమ్మ, అమ్మమ్మ అంటే అమ్మ, అమ్మని ఏమంటాము? మాత మాత. అమ్మ వాళ్ళ అమ్మని మాతామహి, మాతామహి, దీర్ఘం రావాలి. తాతగారిని, అమ్మ వాళ్ళ నాన్నగారిని మాతామహ. మాతామహ. ఇంకా ఎవరిని ఏమంటాము? పెద్దవాళ్ళని ఏమంటాము, చిన్నవాళ్ళని ఏమంటాము, అన్నయ్యని ఏమంటాము, తోడబుట్టిన వాళ్ళని ఏమంటాము, అన్న వరుస అయ్యే వాళ్ళని ఏమంటాము? అగ్రజహ అంటే ఎవరు? అన్నయ్య. అది ఎవరు? తోడబుట్టినవాడు, నాకంటే ముందు పుట్టినవాడు అగ్రజహ. తమ్ముణ్ణి అనుజహ. అనుజహ. అను అంటే ఏంటి? అనుసరించడం. నీ తర్వాత, నిన్ను అనుసరిస్తూ వాడు పుట్టాడు కాబట్టి, జహ అంటే పుట్టడం, పుట్టాడు కాబట్టి అనుజహ, తమ్ముడయ్యాడు. అగ్రజం అంటే ఏంటి? అగ్రం అంటే ముందు, నీకంటే ముందు. జహ, నీకంటే ముందు పుట్టాడు కాబట్టి అగ్రజహ. అదే అక్కనైతే ఏమంటాము? అగ్రజ. అగ్రజ. చెల్లెల్ని అనుజ. అనుజ. మరి పెద్ద చిన్న అంటాము, వీడు పెద్దవాడు చిన్నవాడు, మరి వాటిని ఏమంటాము? జ్యేష్ఠ పెద్దవాడు, కనిష్ఠ చిన్నవాడు. ఉత్తమం. ఇప్పుడు సర్వసాధారణంగా మనం పిలుచుకునేవి. ఇంక దానికంటే ముందుకెళ్దాం. ముందుకంటే ఏంటి? ఇప్పుడు అత్తలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని ఏమంటాము? మాతులహ మేనమామ. మేనమామ. మేనమామ అంటే ఎవరు అసలు? అమ్మ వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు. అది అమ్మకి తోడబుట్టినవాడు, మాతులహ. మరి మేనత్త గారిని ఏమంటాము? మాతులాని. మేనమామ భార్య మాతులాని. తర్వాత ఇంకా మామయ్య అన్నాము, మేనమామనని మాతులహ అన్నాము. మామూలుగా మామయ్య అత్తయ్య అంటాం, మరి వాళ్ళని ఏమంటాము? శ్వశురః శ్వశ్రూః. శ్వశ్రూః. శ్వశ్రుః. శ్వశురః శ్వశ్రూః. ఉత్తమం. శ్వశ్రూః అంటే ఎవరు? శ్వశ్రుః అంటే ఎవరు? శ్వశురః అంటే మామయ్య, శ్వశ్రూః అంటే అత్తయ్య. ఉత్తమం. మరి మనవడు మనవరాలు, ఇందాక అమ్మమ్మలు తాతయ్యలు చెప్పుకున్నాం కదా, మరి మనవడు మనవరాలు అంటే? కొడుకు వల్ల కొడుకు పౌత్రః.
ఉమ్, కొడుకు వాళ్ళ కూతురు పౌత్రి. పౌత్రి. మరి కూతురు పిల్లలైతే కూతురు వాళ్ళ కూతురు కొడుకు కొడుకు దౌహిత్రః. ఉమ్, కూతురు యొక్క కూతురు దౌహిత్రి. ఉత్తమం ఉత్తమం. ఇంకా మరి ఇప్పుడు బాబాయిలు పెదనాన్నలు అంటాము, మరి వాళ్ళని ఏమంటాము? తండ్రి పిత్- సమానురాలు అంటాం కదా. పితృవ్యః. పితృవ్య. ఉత్తమం. ఆ ఇంకెవరున్నారు? కొడుకుని ఏమంటాము, కూతుర్ని ఏమంటాము చెప్పలేదు. పుత్రః పుత్రికా. పుత్రిక అంటాం, లేదా పుత్రి అని కూడా అనొచ్చు. ఉత్తమం. ఇంకెవరున్నారు? మేనల్లుడు అని చెప్తాం కదా. మేనల్లుడు అని చెప్పడాన్ని ఏమని చెప్పాలి? భ్రాతృ. జామాత. జామాత అంటే ఎవరు? అల్లుడు. అది అల్లుడు. జామాత అంటే అల్లుడు. ఇప్పుడు ఏమన్నాము? మేనల్లుని ఏమనాలి? భాతృజః. భాతృజహ అంటే సోదరుడి యొక్క కొడుకు. ఇప్పుడు మా అన్నయ్య వచ్చి వీడి నా మేనల్లుడా అని చెప్తాడు కదా, సోదరి యొక్క కొడుకుని ఏమంటారు? భాగినేయః. అదే అందాం. భగిని అంటాం కదా మనము. భగిని అంటే సోదరి కదా, ఆయన యొక్క సోదరి యొక్క కొడుకు భాగినేయ. అదే ఆడపిల్ల అయితే భాగినేయి. భాగినేయి. ఉత్తమం. మరి సోదరుడి యొక్క కూతుర్ని ఏమంటాము? భాతృజా. భ్రాతృజా. ఉత్తమం శివపార్వతి, ఉత్తమం. ఇంకా అన్ని అడిగేశానా నేను? అడిగేశాననే అనుకుంటున్నా. చూద్దాం. భగిని. అలాగే మనం ఇది అడగలేదు. అంటే భగిని అంటే అక్క. తోడ పుట్టిన వాళ్ళని అయితే అగ్రజ, అనుజ ఇట్లా చెప్పుకున్నాం కదా. కానీ అలా కాకుండా వీళ్ళు మా అక్క, వీళ్ళు మా అన్న ఇలా చెప్తాం కదా, వాళ్ళని ఏమంటాము? భగిని, భ్రాత. భ్రాత అంటే అన్న. ఉత్తమం. అలాగే ఇవన్నీ చెప్పామా? భ్రాతృజ చెప్పేసుకున్నాం కదా, మొత్తం చెప్పేసుకున్నాం. ఇంకోటి చెప్పలేదు. స్నుష. స్నుష ఏంటి? కోడలు. ఉత్తమం. మరి భావన ఏమంటాము? మీకు లేదు ఇందులో. ఏమంటాం భావని? శల్య. శల్య. శల్య అంటే భావ. బావ. అలాగే ఇక్కడ ఏంటి మనకి, ఎప్పుడైనా భగవద్గీత ఎవరైనా చదివేటట్టయితే భగవద్గీతలో కూడా ఉన్నాయి. ఇది వింటే కూడా మీకు ఎవరిని ఎలా పిలుస్తాము అనేది ఏముంది? ఆచార్య పితరః పౌత్రస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శల్యాః సంబంధినస్తథా. అంటే ఏంటి? సంబంధినిస్తదా అంటే నాకు సంబంధించిన వాళ్ళు. ఎవరెవరు సంబంధించిన వాళ్ళు? ఆచార్యాః ఆచార్యులు, పితరః తండ్రులు, ఇంకెవరింది? పౌత్రః అంటే మనవళ్ళు, మరియు పితామహః తాతయ్యలు, మాతులాహ మేనమామలు, శ్వశురాహ మామయ్యలు, పౌత్రః ఇలా పౌత్రాహ మనవళ్ళు, బావలు, వీళ్ళందరూ ఉన్నారు అని మనకి ఈ శ్లోకాలు ఒకసారి మీరు చదివితే, భగవద్గీత ఎప్పుడైనా చదివేది మొదటి అధ్యాయం చదివినప్పుడు ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అన్నీ చెప్పేసుకున్నామనే అనుకుంటున్నాను. అగ్రే గచ్చామహ. అనంతరం నేను ఇవి చిత్రాలు చూపిస్తాను ఇప్పుడు. మీరు ఏమేమంటారు వీటిని ఒకసారి చెప్పండి. దర్పణః. దర్పణః. మంచః. భావచిత్రం. భావచిత్రం. సేవనయంత్రం. ఇందాక చిత్రం అన్నాము, ఇక్కడ భావచిత్రం అన్నాము. రెండు సమానమేనా?
సమానమే, ఎలా అయినా సమానమే. చిత్రం అంటే ఏదైనా ఫోటోని చూపించి చిత్రం అనొచ్చు. భావచిత్రం అంటే మన యొక్క అందులో భావాలు ఉంటాయి కదా, నవ్వుతూ ఏడుస్తూ ఇలా ఉంటాయి కదా, అలా ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. భావము అంటే మన యొక్క ఆ, ఎలా అయితే ఉన్నామో ఆ యొక్క దాన్ని చెప్పడాన్ని భావః అంటాం. అందుకని ఎక్స్ప్రెషన్స్ భావచిత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తమే. అనంతరం ఏంటిదది? కిమస్తి? విద్యుత్ దీపః విద్యుత్ దీప. ఎందుకని దీన్ని విద్యుత్ దీప అన్నాము? కిమర్థం? అది విద్యుత్ కరెంటుతో వెలుగుతుంది. కరెంటుని ఏమంటాం మనం? విద్యుత్ విద్యుత్. విద్యుత్తో వెలుగుతుంది కాబట్టి విద్యుత్ దీప. అలాగే ఇప్పుడు మనం చాలా రకాల దీపాలు వెలిగిస్తాము. అవి ఏమేం దీపాలు వెలిగిస్తాము? తైల దీపః కరదీపః కరదీప. ఉత్తమం. అంటే అన్ని రకాలు. జలం అంటే నీటితో ఉపయోగిస్తాము, తైలం అంటే నూనె, నూనెతో ఉపయోగిస్తాము. అదే నూనెలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నువ్వుల నూనె అంటాము, ఆముద నూనె అంటాము, ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. అప్పుడు వాటి పేరును పెట్టి ఇది పలానా నూనె దీపం అని కూడా చెప్పొచ్చు. ఇది కరదీప అన్నాము. ఇంకేంటిది ఇది? మండప మండప. మండప అంటే దేవుడు ఉండే చోటునే మండపం అంటామా? కళ్యాణ మండపం ఆ అలా చాలా రకాలు ఉంటాయి. మండపాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వివాహ మండప, ఏ సభా మండప, అలా చాలా రకాలు ఉంటాయి. ఏంటిది? ఏతత్ కిం? కంకతం కంకతం. కంకతం ఉపయోగం కిం? మన జుట్టును కంకతస్య ఉపయోగం కేశాని. కేశాలను ఏం చేస్తాం? అందంగా అలంకరించుకుంటాం. సుందరైన అలంకారం కుర్వంతః. ఏంటిది? ఏతత్కి పాదత్రాణం. ఉపయోగం కిమర్థం? పాదత్రాణస్య ఉపయోగం కిం? దాని యొక్క ఉపయోగం ఏంటి? మనం బయటికి బయటికి వెళ్ళడానికి వేసుకొని వెళ్తాం. మన పాదాలకి ఎటువంటి కష్టము కలగకుండా. ఏతత్కి ఏతత్ నామ కిం? దీని పేరేంటి? వాతాయనం. వాతాయనం ఆవశ్యకం వా గృహే? ఇంటికి ఇంట్లో అవసరమా వాతాయనం? ఆవశ్యకం. కిమర్థం? ఎందుకు? స్వచ్ఛ మంచి కాలు కూడా గాలి వస్తుంది. లేదనుకో కొంచెం ఫ్యాన్ తో వెంచిన వాయువు సమ్యక్ నాస్తి, మంచిది కాదు కదా ఆరోగ్యపరంగా. అందుకు ఇదేంటి? జవనిక జవనిక ఉపయోగం ఆవశ్యకం వా? అవసరమా ఉపయోగం? జవనికాయాः ఉపయోగం అవసరమేనా? ఎందుకు? ఎందుకు? ఒకవేళ బాగా ఎండ వేస్తే మన ఇంట్లోకి రాకుండా కర్టన్స్ వేయొచ్చు. దుమ్ము నుంచి కూడా నివారణార్థం. అనంతరం జ్ఞానపేటిక. మరి మీరు స్కూల్ కి వెళ్తారు, బ్యాగ్ తీసుకెళ్తారు, దాన్ని ఏమంటాము? సూతం. అదే స్కూలు అప్పుడు విద్యాలయ పేటిక అని కూడా అనొచ్చు. పేటిక అంటే బాక్స్, సూతం అంటే సంచి. సంచులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు సూతం. ఇదేంటి? నిధానిక నిధానిక. ద్విచక్రిక పాంచాలిక మాపిక మాపిక ఉపయోగం కిం? నోట్స్ కి గీతలు కొట్టచ్చు. మీకైతే అలా, మాకైతే అల్లరి చేసిన వాళ్ళని కొడతాకి. అల్లరి చేసింది. ఎవరైనా తిన్నారా తన్నులు? లేదు. అనంతరం
ఆ పుష్పమాల అస్తు తని అత్రినందన కిమపి ప్రశ్న అస్తి వా? ఏమన్నా ప్రశ్న ఉందా? లేదు లేదు గురుగారు, నేను తన్నులు తిన్నాను. తిన్నావా? ఎందుకు? కిమర్థం? ఎస్టి పెట్టా అన్నది నేర్చుకోలేదు, ఉమ్, తన్నులు తిన్నాను. అయ్యో అస్తు. ఉమ్. అనంతరం దూరవాణి కత్తరి కర్తరీ ఈకారాంత స్త్రీలింగ శబ్ద. కత్తరి పుష్పధాని అస్తు. చెప్పు అత్రినందన. గురుగారు, ఇవాళనే 11 o'clock కింద క్లాస్, రోజు 11 o'clock రోజు 11 11:30కి కాదా? 10:30 కాదురా, నా పనే కాదు. కాదు గురుగారు, 11:30కి నాకు వేరే 10:30 to 11:30 నాకు వేరే క్లాస్ ఉంది. అవునా? 11:30 తర్వాత వచ్చేసే. అప్పటికి టాపిక్స్ మిస్ అవుతాం కదా. ఏమి మిస్ అవ్వవు నానా, నేను ముందే మీకోసమే ఏం చేస్తున్నా, ముందు అన్ని. ఒకవేళ మీరు వినలేదు అన్నప్పుడు వీడియో వినండి, 1 గంట. మీరు ఎక్కడైతే మిస్ అయిపోయారో అది వీడియో వినండి, సరిపోతుంది. అనంతరం ఏంటి చదువు నానా. స్వాస్థ్యవర్ధకాని ఫలాని శాకాని చ. ఏంటి అవి? ఏంటి నేను అర్థం ఏంటి? చదవచ్చా గురుగారు పండ్లు పేర్లు? చదవచ్చు, అర్థం కూడా చెప్పాలి. మధుక ఇది దీని యొక్క పదం యొక్క అర్థం చెప్పి తర్వాత చెప్పు. పపాయ, అరే, స్వస్థార్థకాని ఫలాని శాఖాని చ అంటే ఏంటి? స్వస్థార్థం అర్థం చెప్పి ఉమ్. తర్వాత పదాల పేర్లు చెప్పాలి. కాదురా, మనము ఆరోగ్యంగా ఎదగాలి అంటే ఏంటి? వర్ధ అంటే ఎదుగుదల. మనం ఆరోగ్యంగా ఎదగడానికి స్వస్థ మన ఎదగడానికి ఏమేంటి తింటే ఏమేమి, ఎలా మనం ఆరోగ్యంగా ఉంటాము, ఏం పండ్లు అవి, ఏం కూరగాయలు అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పు. నాకు అర్థం కాలేదు గురు, అందుకే అడిగాను, చెప్పు. వదతు. మధుకర్కటి పపాయ, కదలి ఫలం కథ ఒత్తు మహాప్రాణం. ఫలం, సేబ్ ఫలం, ఆపిల్, ద్రాక్ష ఫలం, అమృత ఫలం, గువావా, ఆమ్రఫలం, మ్యాంగో, మామిడి పండు, దాడిమ ఫలం, మహాప్రాణాక్షం కాదు నానా, దాడిమ ఫలం, ఫలం, నారంగి ఫలం, ఆరెంజ్, కాలింగం, వాటర్ మెలన్. అనంతరం శాఖాయాహ నామ. వెజిటేబుల్. ఏమేంటి అవి? హర్షిత చదువునా. పుష్పశాకం, కూష్మాండకం, వృంతాకః, ఆలుకం, కారవెల్లః, ఆర్ద్రకం, గృంజనం, భిండీనకం, మూలకం,
నారికేలం పలాండుః నింబుకః నింబుకః. ఇవన్నీ ప్రతినిత్యం మనం ఉపయోగించుకునేవి, వీటి యొక్క పేర్లు. అలాగే ఇవి అన్ని మనకి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఇంకా చాలానే ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. మన పుస్తకంలో ఇచ్చారు, మీరు అందరూ గుర్తు పెట్టుకోలేరని. అనంతరం ఏమేంటి ఇవి? భ్రమంతి భ్రమంతి పశవః ఏతే పశవః. ఏతే పశవః అర్థం ఏంటి? సముద్రంలో ఏమేమి ఉంటాయి? ఆ జంతువు ఈ భ్రమంతి అంటే అర్థం ఏంటి? తిరిగే జంతువులు. తిరిగేవి ఏవైతే. పశవః జంతువులు. ఏమేంటివి? పశువు అనేది గజః. ఏకవచనము, పశవః అనేది బహువచనము. జంతువులు. ఆ అందులో కొన్ని మాత్రమే నేను చూపిస్తాను. ఏమేంటివి అవి? గజః, సింహః సింహః, గజః ఎవరి వాహనము? ఎవరిని పిలుస్తారు గజముఖుడు అని? వినాయకుడు. వినాయకుడు. వినాయకుడి గజముఖ. ఎందుకు ఆయన గజముఖ అన్నారు? ఎందుకంటే ఏనుగు తల ఉంది. ఏనుగు తల పెట్టుకున్నాడు కాబట్టి. అనంతరం సింహః, సింహః ఎవరి వాహనం? పార్వతీదేవి. 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 అశ్వః అశ్వః ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి వాహనాలు? సూర్యుడు. సూర్యుడు. చాలామా యుద్ధం చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాము అశ్వః, పరిగెత్తేటప్పుడు కూడా. ఇంకా వానరః వానరం. వానరః ఎవరి వాహనం? రాముడు. రాముని యొక్క సేవకుడు. వాహనం కా సేవకుడు. ఉష్ట్రః ఉష్ట్రః ఎవరి వాహనం? ఆంజనేయ స్వామి. ఆంజనేయుని. ఆంజనేయస్య వాహనం ఉష్ట్రః. వ్యాఘ్రః వ్యాఘ్రః. వ్యాఘ్రః దుర్గామాత వాహనం. దుర్గమ్మ. ఉత్తమం. ఇంకా భల్లూకః భల్లూకః. గర్దభః అజా ఇది ఆడమేక కాబట్టి అజా అన్నాము. అదే మగ మేకనైతే అజః అజహ. ఉత్తమం. బిడాలః ధేనుః లేదా గౌః. కుక్కురః మూషకః కాదంబః అస్తు. కాదంబః అంటే ఏంటి? బాతు. బాతు. మూషకః ఎవరి వాహనం? వినాయకుడు. వినాయకుడి వాహనం. వినాయకుడి వాహనం. ఏం చేస్తుంది అది? ఇంట్లోకి వచ్చి బట్టలు అన్ని ఆగం చేస్తుంది. మీ యొక్క సహనాన్ని, మన యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది అది. అనంతరం కూజంతి నృత్యంతి విహరంతి ఏతే పక్షిణః. పక్షిణః అంటే అర్థం ఏంటి? కూర్చే నాట్యం చేసే ఎగిరే పక్షులు. పక్షిణః. పక్షి అనేది పక్షి అనేది ఏకవచనము. పక్షిణః అంటే చాలా బహువచనం అది. ఏం లేదు మేడం. ఏంటి? ఏం చెప్పదలుచుకున్నావు? ఎవరు? సరే సరే చదవండి. ఎవరో చదవండి. శుకః వచ్చా నీ ఇష్టం. కాకః ఉలూకః కపోతః పికః మయూరః చటకా కుక్కుటః. కుక్కుటః. కుక్కుటః
బకః ఉమ్, హంసః ఉమ్. ఇది బకహ అంటే ఏంటి? ట్రైన్. కొంగ. ఇందాక కదంబహ అన్నారు, అదేంటి? బాతు. బాతు. ఉత్తమం. రెండు ఒకటే అంటారేమో అనిపించింది. అనంతరం వయం కుత్ర 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 భ్రమామః కుత్ర గచ్ఛామః. ఎక్కడికెక్కడికి వెళ్తాం, ఎక్కడికెక్కడికి తిరుగుతాము? విద్యాలయః, విద్యాలయః గ్రంథాలయః గ్రంథాలయః దేవాలయః దేవాలయః కార్యాలయః आपणः रेलस्थानकं चित्रमन्दिरम् उद्यानं प्रदर्शिनी. ప్రదర్శిని. ప్రదర్శిని అంటే అర్థం ఏంటి? ప్రదర్శించడం, చూపించడం. మనం ఏదైతే చిత్రాలను పెయింటింగ్ అంటాం కదా, వేసామో వాటిని అన్నిటినీ ఒక చోట ఉంచి, అలానే అది కూడా కాకుండా ఏదైనా కొత్తగా నూతనంగా మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని చూపిస్తాం, దాన్ని ప్రదర్శిని అంటాం. అదే కాకపోయినా ఏదైనా మన వస్తువులు ఉన్నాయి, మనం ఏదైనా ఆభరణాలు ఉన్నాయి వేసుకుంటాము, వాటిని చూపించడానికి కూడా ప్రదర్శిని అనే కూడా అనొచ్చు. అనంతరం ఇదం అస్మాకం శరీరం, అంటే అర్థం ఏంటి? మన యొక్క శరీరం. ఇది మన యొక్క ఇదం. శరీరం. ఇదం అంటే ఇది మన యొక్క శరీరం. ఏమేమి ఉంటాయి శరీరంలో? శిరః ఉమ్, కేశాః నేత్రం ముఖం కంఠః లలాటం నాసికా కర్ణః కపోలః చిబుకం స్కంధః. మరి పెదాలను ఏమంటాము? పెదాలు ముఖం ముఖం అంటే నోరు. నోరు అంటే ఓష్టః. ఓష్టవ్యః అంటే అవి అక్షరాలు కదా నాన్న, చాలా ఉన్నాయి. అంటే వాటి నుంచి వచ్చిన అక్షరాలు. ఇది ఓష్టః పేదము. ఇంకా ఏమేమి ఉన్నాయి? అది మన పై భాగం వరకు, భుజం వరకు అని చెప్పుకున్నాం. భుజం కింద నుంచి ఏమేమి ఉన్నాయి? వక్షస్థలం. వక్షస్థలం అంటే అర్థం ఏంటి? హృదయం హృదయం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానాన్ని వక్షస్థలం. తర్వాత మనం తిన్న ఆహారం జీర్ణమయ్యే స్థానాన్ని ఏమంటాము? ఉదరం. ఉదరం. ఉత్తమం. దాని కింద భాగాన్ని కటిహి. కటిహి అయిపోయింది, అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చేతులు కాళ్ళు ఉన్నాయి. చేతుల్లోకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఎన్ని భాగాలు ఉన్నాయి? వాటిని ఏమేమి అంటాము? కూర్పరః చూపిస్తూ చెప్పండి. కూర్పరః మోచెయ్యి. కూర్పరః భుజః మణిబంధః హస్తః అంగుళ్యః నఖః. నఖః అని కూడా అనొచ్చు, బహువచనం. చాలా గోర్లు ఉన్నాయి కాబట్టి ఒక గోరు చూపిస్తే నఖః, చాలా గోర్లు మొత్తం గోర్లు చూపించేటైతే నఖాహ అని చెప్పాలి. ఇంకా కాలు భాగాలు ఉన్నాయి. కాలు భాగాలు ఏమేమి ఉన్నాయి? ఊరుహు తొడలు. ఊరుహు. జాను మోకాళ్ళు. పాదః పాదం. మోకాలు కింద భాగాన్ని ఏమంటారు డోలశ్రీ? ఏమంటారు మోకాలు కింద భాగాన్ని?
జంఘా. జంగా ఉమ్. జంఘా కింద భాగः పాదः. ఇంకా పాదః ఏమేమున్నాయి? గుల్ఫహ గుల్ఫహ మడి భాగం, మడిమ భాగం అంటాం కదా, అది గుల్ఫహ. ఉమ్. పాదానికి ఇంకేమి ఉన్నాయి? అంగుళ్యః అంగుళ్యః ఉమ్. నఖాః ఉత్తమం. ముందుకెళ్దాం. అగ్రే గచ్చామః. అలాగే మన హస్తహాకి అంగుళ్యాలు ఉన్నాయి కదా, అంగుళ్యా యొక్క పేర్లు ఒక్కొక్క అంగుళికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఏమేమి ఉంటాయి? అంగుల్ ఉమ్. అంగుష్టః అంగుష్టః తర్జనీ మధ్యమ అనామిక కనిష్ఠిక కనిష్ఠః, కనిష్ఠికాః కాదు, కనిష్ఠః. కనిష్ఠ ఉమ్. ఉత్తమం. ఇంకా ఇది అభ్యాసం చేశారా? చేస్తే ముందుకు వెళ్దామా? ఇక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ వర్ణాలు ఇచ్చారు. వర్ణం అంటే అక్షరాలు, ఒక్కొక్క అక్షరం ఇచ్చారు. వాటి యొక్క పేరు రాయమన్నారు. ఆ అక్షరానికి ఏం అవయవం వస్తుంది, ఏం అంగం వస్తుంది అన్నారు. ఎన్ని ఉంటాయి మన శరీరంలో అన్నారు. అది శిరః ఎన్నుంటాయి అలా. ఏకం ఉమ్. ఇంకా ఒక్కొక్కటి వేగంగా చెప్పండి. నాసిక ఏకం నఖః వింశతిః ఉమ్. కటిః ఏకం చిబుకం ఏకం స్కంధః ద్వే ఉదరం ఏకం భుజः ద్వే ఊరుః ద్వే జంఘా ద్వే పాదः ద్వే మహోదయి లలాటం ఉమ్. ఏకం నఖః 20 ఏంటి గోర్లు ఎన్ని ఉన్నాయి నాన్న? 1 2 3 4 మనకి ఎన్ని వేళ్ళైతే ఎన్ని అంగుళ్యాలు ఉన్నాయో అన్ని గోర్లు ఉంటాయి కదా. అది. లలాటం ఏకం అంగుళ్యః వింశతిః హస్తः ద్వే మణిబంధः ద్వే కూర్పరः ద్వే వక్షస్థలం ఏకం ముఖం ఏకం నేత్రం ద్వే కేశాः అగణనీయాః. ఇక్కడ మనం ఎందుకని అగణనీయాః చెప్పాము? ఎన్ని ఉన్నాయి అని అడిగారు. ఎన్ని ఉన్నాయి అంటే వాటిని లెక్క పెట్టగలమా మనము? లేదు, లెక్క పెట్టలేము అని చెప్పాలి అంటే అగణనీయాః. లెక్క పెట్టలేము. చాలా ఉన్నాయి అంటే బహవః కేశాః సంతి అని చెప్తాం. కేశాః అంటే ఏంటి గురుగారు? కేశః అంటే ఏంటి? ఇందాక చూడలేదా నువ్వు? ఇవే జుట్టు, వెంట్రుకలు. వెంట్రుక ఒకటి ఉండదు కదా, ఈ భాగం పట్టుకుంటేనే దీంట్లో చాలా ఉంటాయి కదా. వాటిని లెక్క పెట్టగలమా? లేదు. అందుకని అగణనీయాః, లెక్క పెట్టలేము అని చెప్తున్నా. అగ్రే గచ్చామః. ఏమేంటి వెళ్ళి ఏం చేస్తున్నారు? పశ్యత ఉచ్చైః పఠత అవగచ్చత చ అంటే ఏంటి? పశ్యత అంటే చూడండి, ఉచ్చైః అంటే పెద్దగా, పఠత చదవండి, అవగచ్చత అర్థం చేసుకోండి, చ అంటే మరియు. చూడండి, పెద్దగా చదవండి మరియు అర్థం చేసుకోండి అనేది ఈ యొక్క పాఠం యొక్క అర్థము. ఏంటివి ఇక్కడ ఈ చిత్రాలు? పశ్యంతు, అనంతరం అర్థం వదంతు. బాలః నమతి. బాలకుడు నమస్కరిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఛాత్రః లిఖతి విద్యార్థి రాస్తున్నాడు. బాలిక పఠతి బాలిక అంటే అమ్మాయి చదువుతున్నది. అలాగే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు అనుకో, చాలా మంది ఆడపిల్లలు, బాలిక వాళ్ళని అప్పుడు ఏమని చెప్పాలి? బాలికాః పఠంతి.
అక్కడ పఠంతి అని రావాలి. ఇక్కడ పఠతి అంటే ఒకరే చదువుతున్నారు, పఠంతి అంటే చాలా మంది చదువుతున్నారు. అలాగే ఛాత్రః లిఖతి, విద్యార్థి రాస్తున్నాడు. ఎవరు? ఒక అబ్బాయి అక్కడ రాస్తున్నాడు. అదే చాలా మంది రాస్తున్నారంటే ఛాత్రాः ఛాత్రాः లిఖन्ति. లిఖంతి, ఛాత్రాः లిఖంతి. అలాగే ఇక్కడ బాలః నమతి, ఒక అబ్బాయి నమస్కరిస్తున్నాడు. అలాగే చాలా మంది నమస్కరిస్తున్నాడంటే బాలాः నమతి. బాలాహ రావాలి. బాలకు దీర్ఘం రావాలి, విసర్గ రావాలి. బాలాహ బాలాः నమంతి. నమంతి, బాలాహ నమంతి. చాలా మంది పిల్లలు నమస్కరిస్తున్నారు. ఇంకా ఏంటి ఇక్కడ? బాలిక ఖాదతి. బాలిక. బాలిక అంటే ఎవరు? అమ్మాయి తింటుంది. అదే చాలా మంది తింటున్నారు, అప్పుడు బాలికాः ఖాదంతి. ఉత్తమం. బాలికాః ఖాదంతి. ఇక్కడ ఇంకేంటి? క్రీడకः ఖేలతి. క్రీడకః అంటే ఆటగాడు, ఆటలాడే వాళ్ళని క్రీడకః. ఖేలతి అంటే ఆడుతున్నాడు. అదే చాలా మంది ఆట ఆడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని క్రీడకాः ఖేలంతి. ఉత్తమం. క్రీడకాః ఖేలంతి. అనంతరం యువకः చలతి. యువకః చలతి అంటే నడుస్తున్నాడు. యువకః అంటే యువకుడు. అలాగే చాలా మంది యువకులు నడుస్తున్నారు, అప్పుడు యువకాः చలంతి. చలంతి. ఉత్తమం. ఇక్కడ అజా చరతి. బహువచనంలో అజాః చరంతి. అజాః చరంతి. అనంతరం పుత్రః వదతి పితా శృణోతి. పుత్రః అంటే కొడుకు, వదతి చెప్తున్నాడు, పితా తండ్రి, శృణోతి వింటున్నాడు. అదే చాలా మంది పిల్లలు చెప్తున్నారు, పుత్రులు చెప్తున్నారు, తండ్రులు వింటున్నారు అంటే ఏం చెప్పాలి? పుత్రాः వదంతి పితాः శృణోతి. శృణ్వంతి. శృణ్వంతి వింటున్నారు. బాలకాः తిష్టంతి. బాలకః తిష్టతి అంటే ఏంటి? నుంచోవడం. అబ్బాయి నుంచున్నాడు. అలాగే చాలా మంది నుంచున్నారంటే బాలకాः తిష్టంతి. బాలకాః తిష్టంతి. ఏముంది ఇక్కడ? అమ్మాయి బాలిక దర్శయతి, బాలిక చూపిస్తుంది. బాలకః ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. పశ్యతి, బాలకః పశ్యతి. బాలికా దర్శయతి, బాలకః పశ్యతి. అదే చాలా మంది అమ్మాయిలు చూపిస్తున్నారు అనుకో, బాలికాః దర్శయంతి, బాలకాః పశ్యంతి. మాతా పాఠయతి, తల్లి ఏమిస్తుంది? చదివిస్తుంది. చదివించడాన్ని పాఠయతి అంటారు. అదే చదువుతూ ఉండడాన్ని ఏమంటారు? పఠతి. పఠతి అంటాం. మనం చదువుతూ ఉంటే పఠతి, నువ్వు ఇంకొకరిని చదివిస్తూ ఉంటే పాఠయతి. పుత్రః పఠతి, పుత్రుడు చదువుతాడు. తల్లి చదివిస్తుంది, కొడుకు చదువుతున్నాడు. మాతా పాఠయతి, పుత్రః పఠతి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? బాలికా పిబతి. బాలికా పిబతి, అమ్మాయి తాగుతుంది. ఏదైనా తాగుతుంది. జలం పిబతి, ఏంది జ్యూస్ అంటాం కదా, మధుర ఫలరసం, ఫలరసం పిబతి. ఇలా ఏదైనా. తర్కం పిబతి, శీతల పానీయం పిబతి అంటే ఏంటి? చల్లటి కూల్ డ్రింక్స్ అంటారు కదా, అలాంటివి. అది తాగుతుంది. ఏదైనా తాగుతుంది. అలాగే చాలా మంది అమ్మాయిలు తాగుతున్నారంటే బాలికాः పిబంతి. బాలికాః పిబంతి.
సైనిక రక్షతి. రక్షతి. సైనికుడు అంటే ఎవరు? సోల్జర్. రక్షతి ఆయన ఉంటే గాని మనం ఇక్కడ సంతోషంగా ఉండలేము. అలాగే చాలా మంది సైనికులు ఉన్నప్పుడు సైనికాః రక్షन्ति. సైనికాహ రక్షంతి. ఇక్కడ ఇక్కడ ఏం రాశాను నేను? ఇక్కడ ఏం పంపి పెట్టాను? తేడా అర్థమవుతుందా? వ్యత్యాసం? ఇక్కడ ఆ బొమ్మలో దీర్ఘం ఒకటి పెట్టారు మహోదయ్. అంటే నేనేం చెప్పాను ఇక్కడ? బహువచనం చెప్పారు. బహువచనము. ఉత్తమం. ఖగాహ ఢయతే. ఇక్కడ తప్పు రాశాను కదా నేను? అవును ఏం రాయాలి ఇక్కడ? మహోదయ్. ఏం రాయాలి ఇక్కడ? ఖగః ఢయతి. ఖగః డయతే. మరి ఇక్కడ ఖగాహ అని రాశాను, అప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఖగాః ఢయంతే. ఢయంతే రావాలి. ఉత్తమం. అనంతరం బాలకః ఆగచ్చతి. బాలకుడు వస్తున్నాడు, ఇంట్లోకి రావడాన్ని ఆగచ్చతి. ఎక్కడికన్నా రావడాన్ని ఆగచ్చతి. మా ఇంటికి వస్తున్నారనుకో, ఆగచ్చతి. బాలకః మమ గృహం ఆగచ్చతి. బాలకుడు మా ఇంటికి వస్తున్నాడు. అలాగే చాలా మంది పిల్లలు వస్తుంటే బాలకాః ఆగచ్చతి. ఆగచ్చంతి. ఆగచ్చంతి రావాలి. బాలకాః సంస్కృత జ్ఞానార్థం జూమ్ మధ్య ఆగచ్చంతి. అనంతరం ఏం చేస్తుంది? బాలా నృత్యంతి. నృత్యతి. ఒక అమ్మాయి చెప్తున్నాం మనం ఇక్కడ. బాల అమ్మాయి నాట్యం చేస్తుంది. నృత్యతి నాట్యం చేస్తుంది. అదే చాలా మంది అమ్మాయిలు బాలాహ నృత్యంతి. బాలాహ నృత్యంతి అని చెప్తాం. ఇక్కడ చెప్పండి, ఇది నేను శుద్ధంగా రాశానా అశుద్ధం రాశానా? అశుద్ధంగా రాశారు. ఎందుకని? ఎక్కడ ఏం తప్పు రాశాను? అక్కడ దీర్ఘం పెట్టారు మహోదయ్. ఖగాహ పెట్టారు. మరి సమాధానం ఎలా రావాలి ఇక్కడ? కూజంతి. ఖగాహ కూజంతి రావాలి. ఇక్కడ ఒకటే పక్షి ఉంది కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ మనం? ఖగః కూజతి. ఉత్తమం. అనంతరం అశ్వః ధావతి. ధావతి. ధావతి అంటే అర్థం అవుతుందా? ధావతి అంటే ఏంటి? పరిగెడుతుంది. పరిగెడుతుంది. ఉత్తమం. అప్పుడు చాలా మంది గుర్రాలు పరిగెడుతున్నాయంటే అశ్వాః ధావంతి. ధావంతి. అశ్వాః ధావంతి. అనంతరం సమయం ఏమంటున్నాడు? కృషకః కర్షతి. కర్షతి అంటే ఏంటి? పొలం దున్నుతున్నాడు. కర్షకః అంటే ఏంటి? రైతు పొలాన్ని దున్నుతున్నాడు. కర్షతి దున్నుతున్నాడు, పొలం పని చేస్తున్నాడు. చాలా మంది రైతులు పొలం దున్నుతున్నారంటే కృషకాః కర్షంతి. కర్షంతి. ఉత్తమం. అనంతరం బాలకః వపతి. వపతి అంటే ఏంటి? నాటుతున్నాడు. ఏంటి? చెట్టుని నాటుతున్నాడు. బాలకః వపతి. బాలకః వృక్షం వపతి. చెట్టు నాటుతున్నాడు. వపతి అంటే నాటడం. బాలకః వపతి. బాలిక కిం కరోతి. బాలిక ఏం చేస్తుంది? నీళ్లు పోస్తుంది. బాలిక జలం పద్ధతి పారబోస్తుంది. బాలికః జలము. నీళ్లు పారబోస్తుంది. ఇంకా
బాలకుడు ఏం చేస్తున్నాడు? బాలకః వపతి. అదే చాలా మంది పిల్లలు మొక్కలు నాటుతున్నారంటే బాలకాః బాలక వపంతి. బాలకాః వపంతి. అదే చాలా మంది పిల్లలు నీళ్లు పారబోస్తున్నారు. దాన్ని ఏమంటారు? బాలికాః ఉమ్? పిబంతి. వపంతి. వపంతి అంటే నీళ్లు. అదే వృధా చేయడం, నీళ్లు వృధా చేయడాన్ని ఏమంటాము? బాలికాః మొక్కకి నీళ్లు పోయడాన్ని ఏమంటాము? నీళ్లు పారబోయడాన్ని ఏమంటాం? అంటే వేస్ట్ చేయడాన్ని ఏమంటాము? నీళ్లు నీళ్లు పోయడం నీళ్లు వేస్ట్ చేయడాన్ని వృధా చేయడం అంటాం. సంస్కృతంలో కూడా వృధా అని అంటాం. బాలిక జలం వృధా కరోతి. వృధా చేస్తుంది. అదే ఇక్కడ ఉపయోగం చేస్తుంది. మొక్కలకి నీళ్లు పోస్తుంది. మొక్కలకి నీళ్లు పోయడాన్ని మొక్కలకి నీళ్లు పోయడాన్ని సంస్కృతంలో ఏమంటాము? ఇందాక చెప్పా కదా, ఏమని పిబతి చెప్పాను? పిబతి వాటికి సేవ చేయడం అంటాము. పాద సేవనం అనొచ్చు. జలం పతతి, పారబోస్తుంది, నీళ్ళు పోస్తుంది. జలం జలసేవ కరోతి వృక్షానికి. తర్వాత ఏముంది ఇక్కడ? పుష్పం వికసతి అంటే వికసతి అంటే అర్థం ఏంటి? విచ్చుకున్నది విచ్చుకుంటుంది, వికసిస్తుంది. పుష్పం వికసతి, పువ్వు వికసిస్తుంది. ఇంకా వానరః కూర్దతి కూర్దతి. కూర్దతి అంటే ఏంటి? దూకుతుంది. ఒక చోట నుంచి ఇంకొక చోటికి దూకుతూ ఉండడాన్ని కూర్దతి. వానరః అంటే కోతి, కూర్దతి జంపు చేస్తుంది, ఎగురుతుంది. చాలా కోతులు దూకుతూ ఉన్నాయండి. వానరాః కూర్దంతి కూర్దంతి. ఉత్తమం. మరి ఇక్కడ పుష్పం వికసతి అన్నాం కదా, ఒకటే పుష్పము వికసిస్తుంది. అదే చాలా పుష్పాలు వికసిస్తుంటే పుష్పాణి వికసంతి పుష్పాణి వికసంతి. ఉత్తమం. ఇంకా ఏంటి ఇక్కడ? బాలకః చింతయతి బాలకః చింతయతి. చింతయతి అంటే అర్థం ఏంటి? ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు. బాలకః చింతయతి. అలాగే చాలా మంది పిల్లలు ఆలోచించడాన్ని బాలకాః చింతయంతి బాలకాః చింతయంతి. ఉత్తమం. ఇంకా జనః పతతి జనః పతతి అంటే ఒక అబ్బాయి, ఒక అతను అంటే ప్రజలు వాళ్ళ పేరు చెప్పారు కదా, ఒక అతను ఇలా చెప్తాం కదా. జనః పతతి. పతతి అంటే పడిపోయాడు. ఇందాక ఇక్కడ చెప్పాను కదా, బాలిక జలం పతతి, నీళ్లు పారబోస్తుంది. బాలకః వపతి, మొక్క నాటుతున్నాడు. అది మొక్క అని చెప్పలేదు కదా, నాటుతున్నాడు. బాలకః వపతి. బాలకః కిం వపతి, ఏం నాటుతున్నాడు? బాలకః వృక్షః వపతి వృక్షం చెప్పాలి అక్కడ. ఎందుకు అంటే వృక్షమును అంటున్నావు నువ్వు, అందుకు. వృక్షం వపతి, వృక్షాన్ని నాడుతున్నాడు. మొక్కని లేదా మొక్కనేమంటారు? పాదుపహ అని కూడా అంటారు. పాదుపహ, పాదుపం వపతి, మొక్కను నాడుతున్నాడు. చిన్న మొక్కని. అది వృక్ష అంటే పెద్దది, పాదుపహ అంటే చిన్నది, అప్పుడే పుట్టినది. అస్తు. మళ్ళీ ఇంకొకసారి చూద్దామా? ఏమన్నాలి? అర్థమైంది మహోదయ్. నమస్కారం చేయడాన్ని అయితే అర్థమైంది కదా. నేను చూపిస్తాను, ఇలా చిత్రం మాత్రమే చూపిస్తాను. సమాధానం చెప్పండి. ఏం చేస్తారు? బాలకః నమతి. బాలకః నమతి. బాలకః కిం కరోతి? ఛాత్రః లిఖతి బాలకః లిఖతి. బాలకః ఛాత్రః. ఉత్తమం. బాలిక కిం కరోతి?
బాలిక పఠతి బాలికా పఠతి. కిం కరోతి సా? బాలిక ఖాదతి బాలికా ఖాదతి. బాలిక కిం ఖాదతి? ఏం తింటుంది? బాలిక ఏం తింటుంది? అక్కడే ఉన్నది అవసరంలా, మీకు ఏది తోస్తే అది చెప్పొచ్చు. ఏం తింటుంది బాలిక? అల్పాహారం ఖాదతి, ఫలం ఖాదతి, చాకిలేయం ఖాదతి, ప్రసాదం ఖాదతి, ఏదైనా చెప్పుకోవచ్చు. సుమేధా ఒక్క నేను వస్తాలేండి. అనంతరం క్రీడకః ఖేలతి క్రీడకః ఖేలతి ఖేలతి. అతను క్రీడకః అంటే ఏంటి? ఆటగాడు. ఆటగాడు ఆడుతున్నాడు. మహోదయ్, ఉమ్, క్రీడకః కిం ఏమి ఆడుతున్నాడు? ఉమ్. కిం కేలతి? ఆ క్రికెట్ కేలతి. ప్లేయర్ నామ కిం? క్రీడకః నామ కిం? క్రీడకः నామ కిం? వదతు సమాధానం. త్వమేవ సమాధానం వదతు. ఏక నిమిషం. సచిన్ టెండూల్కర్ క్రీడతి. ఎవరైనా కిమపి నామమస్తి. అనంతరం కిం కరోతి? యువకః కిం కరోతి? యువకః చలతి చలతి, నడుస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ అజా చరతి చరతి. మరి ఇక్కడ బాలికనేమో కాదతి అన్నాం, అజనేమో చరతి చరతి అంటే ఏంటి? మేస్తుంది, గడ్డి తింటుంది, మేస్తుంది. ఇది మేడమే. ఇది మనుషుల మేడ, ఇది జంతువుల మేడమా? కిం కరోతి? ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు? అవయోహో. పుత్రః వదతి పితా శృణోతి పితా శృణోతి అంటే అర్థం ఏంటి? అబ్బాయి చెప్తున్నాడు, నాన్న వింటున్నాడు. కిం కరోతి? బాలకః ఏం చేస్తున్నాడు? నించున్నాడు. తిష్టతి. బాలకః తిష్టతి, నుంచోడు. అదే కూర్చోవడం అయితే ఉత్తిష్టతి. నుంచుంటే తిష్టతి, కూర్చోవడం ఉత్తిష్టతి. అనంతరం బాలిక దర్శయతి బాలకః పశ్యతి అంటే ఏంటి? అర్థం ఏంటి అక్కడ? అమ్మాయి చూపిస్తోంది, అబ్బాయి చూస్తున్నాడు. అదే చాలా మంది పిల్లలు అమ్మాయిలు చూపిస్తున్నారు అంటే బాలికాః దర్శయంతి బాలకః పశ్యంతి బాలకః పశ్యంతి. చాలా మంది పిల్లలు చూడడాన్ని బాలకాః పశ్యంతి ఇక్కడ బాలకః కాకుండా నేను ఛాత్ర చెప్తాను. అప్పుడు ఛాత్ర అంటే ఛాత్రాః పశ్యంతి ఛాత్రాః పశ్యంతి. ఛాత్రాః అంటే అమ్మాయా అబ్బాయా? ఇద్దరు వస్తారు, విద్యార్థులు అందరూ. ఉత్తమం. ఇక్కడ నేను అధ్యాపక రాస్తాను. అధ్యాపిక కిం కరోతి? అధ్యాపిక దర్శయతి బాలకః పశ్యతి ఛాత్రాః పశ్యంతి. అధ్యాపిక చూపిస్తుంది, విద్యార్థులు చూస్తున్నారు. ఇప్పుడు మనం చేసేది అదే కదా. అహం దర్శయామి, ఛాత్రాః
సౌండ్ ఎక్కువే ఉంది. పశ్యంతి. విద్యార్థులు చూస్తున్నారు. నేను చూపిస్తున్నాను, విద్యార్థులు చూస్తున్నారు. లేదు, ఉమ్. ఇయర్ బడ్స్ పెడుతున్నా. అనంతరం మాతా పాఠయతి పుత్రః పఠతి. పఠతి. ఇక్కడ మాత కాకుండా ఏదైనా పేరు చెప్తాను. అప్పుడు అప్పుడు కూడా పాఠయతి అనే వస్తుందా? హర్షిత ఇప్పుడు ఏమిటి? లక్ష్మీ. లక్ష్మి ఒక పేరు చెప్పా. సరిత. సరిత పాఠయతి అనే చెప్తామా, లేకపోతే పాఠయామి అని చెప్తామా? అహం అని చెప్పినప్పుడు పాఠయామి అని చెప్పాలి. ఏదైనా పేరు చెప్పినప్పుడు మాత, సరిత, హర్షిత, శ్రీ ఇలా ఇలా పేర్లు చెప్పినప్పుడు బాలకః చెప్పినప్పుడు పాఠయతి, వాళ్ళు చదివిస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఛాత్రః పఠతి. పఠతి చదువుతున్నా. అది నేను చదువుతున్నానని చెప్పడానికి ఏం చెప్పాలి? పఠామి. అహం పఠామి, నేను చదువుతున్నాను. ఉత్తమం. అలాగే బాలికా పిబతి. చాలా మంది తాగుతున్నప్పుడు బాలికాః పిబంతి. పిబంతి అని అక్కడ విద్యార్థులు చెప్పాను. ఛాత్రాః పిబంతి. పిబంతి. మహిళ చెప్తే మహిళాః పిబంతి. మహిళాః పిబంతి. నేను తాగుతున్నాను అని చెప్పడాన్ని అహం పిబామి. అహం పిబామి. ఉత్తమం. అనంతరం సైనికः రక్షతి. అస్తు. అనంతరం ఖగః డయతే. ఖగః డయతే. చాలా మంది పక్షులు పరిగెడుతున్నాయంటే ఖగాః డయంతే. ఖగాః డయంతే. అనంతరం బాలకः ఆగచ్చతి. బాలకः ఆగచ్చతి. బాలా నృత్యతి. ఖగః కూజతి. అశ్వః ధావతి. కృషకः కర్షతి. బాలకः వపతి. పుష్పం పుష్పం వికసతి. వానరః కూర్దంతి. వానరః కూర్దతి. కూర్దతి. కూర్దంతి అంటే ఏం చెప్పాలి? వానరాः కూర్దంతి. అనంతరం బాలకः చింతయంతి. బాలకः చింతయతి. చింతయతి. చింతయంతి అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? బాలకాః చింతయతి. ఇప్పుడు చింతయంతి. నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి ఏం చెప్పాలి? మమ చింతయంతి. అహం అహం చింతయామి. ఉత్తమం. మేమందరం ఆలోచిస్తున్నామంటే మొదటి పాఠంలో చెప్పుకున్నాం కదా మనం మనందరం అంటే అస్మాకం చింతయతి. చింతయామః. జనః జనః పఠతి. ఉత్తమం. అవన్నీ ఇవి రేపు అభ్యాసం చేసుకుందాము. ఇప్పుడు సమయం అభవత్. ప్రార్థనా శాంతి మంత్రం కృత్వా కక్షాం విరామః.
శాంతి మంత్రం కహ కా పఠతి అహం పఠతు మహోదయి అహం పఠతు వా పఠంతు ఆ? పఠామి ఆ, అహం పఠామి నేను చదువుతాను. నేను చదువుతాను. ఉమ్. ఓం సర్వే భవంతు సుఖినః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः మహోదయి మహోదయే ధన్యవాదः. ధన్యవాదः. సర్వేభ్యः ధన్యవాదः. ఆగామి ధన్యవాదాలు. ఆగామి రవివాసరే పునః మేలిష్యామः. లీవ్ అవ్వచ్చ మహోదయి వద్దు వద్దు, నువ్వు అస్సలు ఇవ్వవద్దు. నేను ఇలానే ఉంచుతాను. మనం ఇలానే ఉండిపోదాం. అస్తు అస్తు. సెలవు.